హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ప్రియా వినయ్. సో ఈరోజు మన లాంగ్ వీడియోలో కంటెంట్ ఏంటంటే, మేము మొన్న గుడికి వెళ్ళాం కదా. సో టెంపుల్కి ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము అనేది నా మాటలో చెప్పాలి అనుకుంటున్నాను నేను మీకు. ఎందుకంటే అక్కడ నేను చాలా వీడియోస్ తీయలేదన్నమాట. బికాస్ గుళ్ళోకంతా చాలా వరకు ఫోన్స్ అలౌ ఉండవు. ఒకవేళ అలౌ ఉన్నా కూడా అక్కడ తీస్తే ఫోన్స్ వీడియోస్ ఒప్పుకోరనమాట. సో మేము ఏ గుడికి వెళ్ళాము, ఎలా తిప్పలు పడ్డాము అనేదంతా నేను నా మాటల్లో మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలోకి మనం వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోని ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి. మొత్తానికి మేము శనివారం మార్నింగ్ 8 o'clock మా ట్రైన్ అనమాట. సో 8 o'clockకి మాకు రేణిగుంటలో ట్రైన్. సో మేము ఇంటి దగ్గర 6:30కి మొత్తం రెడీ అయిపోయి అంతా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. ఇంటి దగ్గరనే ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం, మా లగేజెస్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. సరే ఆటోలో బయలుదేరేసాము. సో అక్కడికి వెళ్ళాక 2 hours లేట్ ట్రైన్. అక్కడ పడింది మాకు బ్రేక్. సో మొత్తానికి మా ప్లానింగ్ ఏంటంటే డైరెక్ట్ మధురై నుంచి దర్శనం చేసుకొని పళని దర్శనం అయిపోతానే రిటర్న్ ఇంటికి అని అనుకున్నాం. సో మాకు మామూలుగా ట్రైన్ అయితే 5:30కి వెళ్ళిపోతుంది మధురైకి, కరెక్ట్ టైంకి రీచ్ అయితే. మేము 5:30కి వెళ్ళిపోతే 7:30 వరకు అమ్మవారి గుడి ఓపెన్లో ఉంటుంది. క్యూలో ఉన్న వాళ్ళని రన్ చేసేసి దాని తర్వాత గుడిని క్లోజ్ చేస్తారు అని చెప్పారు. సో ఇంకా అందుకనేసి ఇదే ప్లానింగ్లో ఉన్నాం. కానీ ఇక్కడ ఏమైంది, 2 గంటలు లేట్ అయిపోయింది మా ట్రైన్. సో అప్పుడు మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నారు. వెళ్ళినా మధురై మనం చూసుకోలేము కాబట్టి మనము ఇంకొక గుడి ఏదన్నా వెళ్ళడానికి ప్లాన్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేశారనమాట. సో అప్పుడు ప్లాన్ చేసినప్పుడే మాకు మధురైకి వెళ్ళే దారిలో శ్రీరంగం వస్తుంది. సో శ్రీరంగం ఇంతవరకు చూడలేదు కదా, చూసిన టెంపుల్ అయితే సరే అనుకోవచ్చు. సో ఇంతవరకు మేము ఎవరు చూడలేదు. మా బాబాయ్, మా నాన్న, మా తమ్ముడు వాళ్ళు చూశారు. సో నేను, మా ఆయన, మా అన్న, వదిన, అమ్మ, పిన్ని వాళ్ళు ఎవరూ చూడలేదు. సో చాలామంది చూడని వాళ్ళే ఉన్నారు కాబట్టి శ్రీరంగం టెంపుల్కి వెళ్ళి శ్రీరంగం చూసుకొని అక్కడి నుంచి శ్రీరంగం దర్శనం అయిపోతానే అక్కడి నుంచి తిరుచి వచ్చామన్నమాట. తిరుచి నుంచి పళనికి బస్సు ఎక్కాము, డైరెక్ట్ బస్సు. సో శ్రీరంగం గుడి అయితే చాలా బాగుంది. శ్రీరంగం గుడిలో ఆ గోపురాలు అయితే సూపర్గా ఉన్నాయండి. సో శ్రీరంగం గుడి స్పెషల్ ఏంటంటే ఆ గోపురంకి ఏ సీజన్లో అయినా నీడ పడదంట, గోపురం నీడ అలా కట్టారంట. అక్కడ దేవుడు కూడా చాలా బాగున్నారు. సో ఆ గుడి అయితే చాలా విశాలంగా ఉంది, చాలా అంటే చాలా విశాలంగా ఉంది. ఆ గుడిలో దాదాపు నాకు తెలుసు 1 lakh పైన మంది ఒకేసారి కూర్చున్నా ఉండే అంత ప్లేస్ ఉంది. శ్రీరంగం నేను వెళ్ళినప్పుడు బయట చాలా చిన్ని కంజెస్టెడ్ రోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఏందబ్బా ఇంత చిన్న కంజెస్టెడ్ రోడ్లో చిన్న గుడిగా ఉంటుందేమో అనుకున్నా. సో లోపలికి వెళ్ళే కొద్దీ టెంపుల్ వస్తూనే ఉంది. దర్శనం చేసుకొని బయట వస్తే గుడి చుట్టూ అంటే వావ్ లాగుంది. అసలు తిరుమలలో కూడా అంత ప్లేస్ లేదు, అంత పెద్ద ప్లేస్ ఉంది లోపల గుడిలో తెలుసా శ్రీరంగంలో. చాలా అంటే చాలా పెద్ద ప్లేసు. నెక్స్ట్ వచ్చి అక్కడ ఏమైందంటే మాకు, సో అక్కడ దర్శనం వచ్చి అదే నైవేద్యం టైంకి వెళ్ళామన్నమాట. సో నైవేద్యం టైంకి వెళ్ళేసరికి నైవేద్యం బ్రేక్ వేసేసారు. సో మళ్ళీ అక్కడ క్యూలో అయితే చాలా తిప్పాడండి. అసలు చాలా అంటే రష్ క్లియర్ చేసేంత రష్ అనమాట. క్లియర్ చేయలేనంత రష్ ఏం లేదు, క్లియర్ చేసేంత రషే ఉంది. క్లియర్ చేసేంత రష్ని ఆయన చిన్న వేలో అంటే షార్ట్ కట్ వేలో పంపించేస్తున్నాం, చాలామందికి దర్శనం అయ్యేది. సో అక్కడ విఐపీస్ చాలామంది అండి. మనలా అంటే నార్మల్ పీపుల్స్కి అక్కడ ఇదే లేదు, ఎక్కడి నుంచో వస్తారు అనేసి ఇదే లేదు. కానీ చిన్న విఐపీస్కి కూడా సరే స్పెషల్ వే వాళ్ళ వల్ల మినిమం మాకు 1 hour లేట్ అయింది. ఈజీగా చెప్పాలంటే 1 hour లేట్ అయింది. 1 hour లేట్ అయ్యి నెక్స్ట్ వచ్చి ఆ క్యూలు తిరగడం కాలు నొప్పి వచ్చిందండి. అంత క్యూ లైన్ పెట్టారు తెలుసా. సో ఇంక మొత్తానికి నా పాప అయితే ఉండలేదు. కానీ గుడి చూస్తే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. సో మొత్తానికి ఎలా ఉంటారు రంగనాథ స్వామి అని లోపలికి అయితే చాలా చిన్న విగ్రహం తెలుసా దేవుడు లోపల మాత్రం ఇలా పడగలు ఉన్నాయి కానీ లోపల ఇలా పడుకుంటారు కదా, ఆ ఫేస్ అయితే నాకు కనబడలేదు. వాళ్ళు అసలు అంత దూరం మనం వెళ్ళి వచ్చిన దానికి
బాగా చూసుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ కానీ అది మన నేటివ్ అయితే కాదు కదా. సో దేవుడిని అయితే బాగా దర్శించుకొని వచ్చి అక్కడి నుంచే మాకు టైం అయిపోయిందనమాట. అంటే ఫుడ్ ఏమీ నైట్ టిఫిన్ ఏమీ లేదు, పిల్లలు ఉన్నారు. అక్కడి నుంచి తిరుచికి 1/2 అవర్ పట్టింది మాకు. తిరుచి నుంచి మళ్ళీ 10 o'clock ఎక్కామన్నమాట బస్సు. 10 o'clock ఎక్కితే 12:30 అరౌండ్ అలా టైంలో డ్రాప్ చేసేసాడు. సో అక్కడి నుంచి మళ్ళీ పళనిలో డ్రాప్ చేశాడు. పళని నుంచి టెంపుల్ దగ్గరికి నడిచి వెళ్ళామన్నమాట. అక్కడ మాకు షెల్టర్ ఎలా వచ్చిందంటే, సో ఇంకా నైట్ స్టేకి అయితే రూమ్ తీసుకోవాలి. జస్ట్ మాకు ఇంకా 2 to 3 hours 2 hours మాకు రెస్ట్ కావాలి. అంటే 3 o'clock మళ్ళీ మేము స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం అనమాట. సో 2 o'clock స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మోస్ట్లీ మాకు అరౌండ్ 1:30 అయిపోయింది. అలానే తిరుగుతూ ఉండగానే 1:30 అయిపోయింది. 1:30 అయిపోతే సో 1:30 అయిపోయింది కదా. సో ఇంకా 2 hours ఎందుకనేసి మేము నడిచి వెళ్తూ ఉంటే రూమ్స్ రేట్స్ ఎక్కడెక్కడో చెప్తున్నారు, నైట్ టైం కదా. సో ఇలా కాదని ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చారనమాట. సో మీరు ఎంతమంది ఉన్నారు అని అడిగారు. సో మేము ఎంతమంది వెళ్ళాం, 16 members వెళ్ళాం. సో 16 membersలో మా అమ్మ, మా నాన్న, నేను, మా ఆయన, మా అన్న, మా వదిన, మా బాబాయ్, మా పిన్ని, ఇంకో పిన్ని, మా తమ్ముడు వాళ్ళు 3, నెక్స్ట్ వచ్చి మా సిస్టర్ ఒక ఆమె, మా అత్తమ్మ, మా వదిన వాళ్ళ అమ్మ నాన్న, మొత్తం 16. నెక్స్ట్ అందులో 4 members పిల్లలు. సో 19 members అనమాట. సో పిల్లలది లెస్ కౌంట్ ఉంటుంది కదా. సో ఇంకా అనేసి ఆయన ఏం చెప్పారంటే, సార్ మీరు స్నానానికే కదా, నేను షెల్టర్ ఇస్తాను మీకు, సో స్నానం చేసేసుకొని మీరు బయలుదేరడమే కదా, సో పర్ హెడ్ 100 పే చేయండి అని చెప్పారు. సో ఓకే అనేసి మేము దాన్ని యాక్సెప్ట్ చేసుకొని సో అక్కడికి వెళ్ళి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని అందరూ బ్రష్ చేసేసుకొని స్నానాలు చేసుకొని రెడీ అయిపోయేసి కరెక్ట్గా 4 o'clock అంతా దర్శనానికి బయలుదేరామన్నమాట. సో నా కోరిక అంటే నేను ముందేమో నాకు తెలియదు, నా ఫేవరెట్ గాడ్ శివుడు, ఇప్పుడు కూడా నా ఫేవరెట్ గాడ్ వచ్చి శివుడే. కానీ నేను ఇప్పుడు నమ్ముతున్న దేవుడు ఎవరంటే మురగయ్య. సో ఆ మురగయ్యని ఎందుకు నీ స్వార్థానికి నమ్ముతున్నావా అంతా ఏం నాకు తెలియదు. సో ఆయన నమ్మితే మంచిది అన్నారు. సో నేను అందుకే ప్రతి ట్యూస్డే నేను నాన్ వెజ్ తిన్నాను. సో ఆయన మీద నాకు ఒక మంచి బిలీఫ్ అయితే ఉందన్నమాట, సో ఆ బిలీవ్ని నేను అలానే బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి చాలా ఆనందంగా వెళ్ళాను, మెట్లెక్కి వెళ్ళాలి పైకి అని. సో గుడి దగ్గరికి రీచ్ అయ్యాము, కొబ్బరికాయ కొట్టాము. అక్కడ అమ్ముతున్నారు కన్ను, చెయ్యి, కాలు, కుటుంబం అలా ఒక బొమ్మలు వేసి అమ్ముతున్నారు. సో నేనైతే కుటుంబం తీసుకున్నాను, నేను మా ఆయన నా 2 పిల్లలు ఉండే తీసుకొని, సో దేవుడా మేము బాగుండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అనేసి అంత మంచిగా ఉండాలి అని తీసి నేను దేవుడి హుండీలు వేయడానికి తీసుకున్నాను. సో తీసుకొని ఇంకా మెట్ల పైన వెళ్దాము అంటే మా నాన్నగారు ఒప్పుకోలేదు. చాలామంది అంటే ఫోన్స్ కిందనే మేము లాకర్లో పెట్టేసామన్నమాట. సో అక్కడికి వెళ్ళి మిస్కమ్యూనికేషన్ అవ్వడం, మళ్ళీ మధ్యలో మాకు ఎందుకు ఇది అంటే మాకు టైం ఉంటే మేము అలా చేసుకోవచ్చు మాకు. బట్ ఆఫ్టర్నూన్ 2 o'clock అంతా మాకు రిటర్న్ ట్రైన్ ఉంది. సో మేము అప్పటికి రావాలి అంటే మేము ఒక దగ్గర వాళ్ళు ఒక దగ్గర ఉంటే మళ్ళీ అందరూ కలవడం ఎలా, మళ్ళీ అందరూ వెళ్ళడం ఎలా, దీనివల్ల టైం ల్యాగ్ అవుతుంది అని చెప్పి మా నాన్న వద్దు, అక్కడ రోప్ ఒకటి ఉంది ఫెసిలిటీ, ట్రైన్ ఒక ఫెసిలిటీ ఉంది. సో మేము ట్రైన్కి వెళ్ళామన్నమాట. సో ట్రైన్కి వెళ్తే అక్కడ మా కళ్ళు గుడ్డి అని చెప్పాలి ఏమని చెప్పాలి తెలీదు, కనబడలేదు. అక్కడ 50 ఒక దగ్గర, 10 ఒక దగ్గర ఉంది. సో మేము అనుకొని 50కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారేమో అని 50లోకి వెళ్ళిపోయాం. 10 పక్కన 60 వేస్తున్నారు, దాన్ని మేము చూడలేదు, కనబడలేదు. సో ఆ 60ని చూడండి ఎంత మిస్టేక్ అయింది తెలుసా, మాకు 1 hour లేట్ అయింది. సో 60 ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, 50 ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళని ఒక 2 batches అంటే ఒక బ్యాచ్కి 30 members అనమాట. అంటే ఒక్కసారి ట్రైన్ పైకి ఎక్కితే 30 members ఆ ట్రైన్లో ఉంటున్నారు, 30 members వెయిట్ చేస్తున్నారు. సో అలా వాళ్ళు 2 సెట్లు వెళ్ళి మా దాంట్లో ఒక 2 సెట్లు వెళ్ళాక మేము 5th batch వెళ్ళామన్నమాట. మాకు అక్కడే 2.5 hour లేట్ అయిపోయింది. సో ఆ ట్రైన్ ఎక్కితే జస్ట్ 10 minutesలోనే ట్రైన్ ఎలా వెళ్తుంది అంటే ఇలానే స్ట్రైట్గా వెళ్తుంది. నాకు భయం ఒక పక్కన ఉంది. వెళ్ళినంతసేపు మురగయ్య అరోహర అనుకుంటూనే ఉన్నాను. దేవుడైతే సేఫ్గా దించేశాడు. సో అక్కడ జనాలు చూసాం, డ్రర్ అని తిరుగుతుంది అంటే లైన్. ఎంతమంది ఉన్నారు తెలుసా అసలు అంత మార్నింగ్తోనే. సరే ఇంక ఇలా కాదు అని 100 rupees టికెట్ తీసుకున్నాం. 100 rupees కూడా ఎక్కువ ఉన్నారు. మరి ఎన్ని కంపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా.
సో ఇదంతా అవ్వదు ఇంకా మనకు అనేసి ఫిక్స్ అయిపోయేసి 100 రూపీస్ తీసుకొని వచ్చాము. బట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, చిన్న బేబీస్ ఉన్న వాళ్ళని క్యూ లైన్లో కాకుండా సపరేట్గా పంపిస్తారు అనేసి. ఇంకెలానో 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, పోనీలే దర్శనం బాగైతే పిల్లలు కంఫర్ట్గా ఉంటారు అనేసి మా అమ్మ వాళ్ళు దర్శనంకి వెళ్ళిపోయారు క్యూ లైన్లోకి. నేను, మా వదిన, మా అన్న, మా ఆయన, మా పిల్లలు. మా వదిన వాళ్ళ నాన్నకి చాలా కాలు ఈ మధ్య యాక్సిడెంట్ అయిందన్నమాట. సో ఆయనకి చాలా కాలు వాచిపోయింది. సో ఆయన చూస్తే నాకే బాధ, కానీ ఆయన అంత తట్టుకొని ప్రతి ఒక్క మెట్టు ఎక్కారు తెలుసా. శ్రీరంగం మొత్తం చుట్టారు, పళనికి వచ్చి మొత్తం తిరిగారు. అబ్బా నాకు చూస్తే అబ్బా అనిపించింది. సో రిక్వెస్టెడ్ మీద ఆయన కూడా పిలుచుకున్నాం అనమాట. కానీ వాళ్ళు అక్కడ 100 రూపీస్ టికెట్ చూపించమన్నారు. ఎందుకు టికెట్ చూపించమన్నారు అంటే 100 రూపీస్ టికెట్ తీసుకొని ఈ క్యూలో వెళ్ళాలి అంట. సో అనేసి అది కూడా ఒక మంచి బెనిఫిట్ అయినాయి. అది తెచ్చి చూపించాము. జస్ట్ 10 మినిట్స్లో మాకైతే దర్శనం అయిపోయిందండి. నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా చూసాను తెలుసా దేవుణ్ణి. ఆ కుటుంబంది తీసుకుని వెళ్ళాను కదా, దేవుడికి ముందు ఒక హుండీ వస్తుంది, ఆ హుండీలో వేసేసి దేవుణ్ణి మొక్కున్నాను, దేవుడా మంచిగా చూడు అనేసి. దేవుడు కూడా ఎంత క్యూట్గా ఉన్నారు, చిన్ని దేవుడుగా ఉన్నారు, చాలా బాగున్నారు. చాలాసేపు చూసాను నేను దేవుణ్ణి. సో అక్కడ చూసి బయట వచ్చాము. అక్కడ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ, అక్కడ ఒక వెయిటింగ్ హాల్ లాగా ఉంది, అక్కడ చెవులు కుట్టేవాళ్ళు అలా వాళ్ళంతా ఉన్నారనమాట. సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే పిల్లలకి అక్కడ పాలు ఇస్తున్నారు, చిన్ని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పాలు ఇస్తున్నారు. సో పాలు తాగిచ్చాము. నెక్స్ట్ ఫుడ్ అక్కడ పైన ఏమీ దొరకదు, ఏమన్నా దొరకాలి అంటే కిందకే వెళ్ళాలి. సో మా అమ్మ వాళ్ళకి మేము ఏం చెప్పాము, మాకు దర్శనం అయిపోతే మేము మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాము అని చెప్పాము. మేము కిందకి వెళ్ళి వెయిట్ చేస్తాము అని చెప్పుంటే వాళ్ళు సరే అని ఉంటే సరే అనుకునే వాళ్ళం. మేము ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ వెతుక్కుంటారో నా బాధతో అక్కడే ఉన్నాం. 2.5 hours వెయిట్ చేస్తాం. మా అమ్మ వాళ్ళకి ఈజీగా 3 hours పట్టింది. సో అక్కడ ప్రసాదాలు అవి పెడితే పాప వాళ్ళకి తినిపిస్తూ అక్కడే ఉన్నాము. సో వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి అంటే 10:30కి అలా వచ్చేసారనమాట. అంతే మళ్ళీ బయలుదేరి రోప్ దగ్గరికి వెళ్తే రోప్ దగ్గర చాలా లాక్కి ఉంది. సో ట్రైన్ దగ్గరికి వెళ్ళాం. ట్రైన్ దగ్గరికి ఇంకా లాక్కి ఉంది. సో ఇది వద్దు, ఇది అవ్వదు, మన ట్రైన్కి రీచ్ అవ్వలేము అని అనేసి మెట్లు దిగేసాం. నాకు చాలా ఆనందం, అరే దిగినా మెట్లు అనేసి మెట్ల దగ్గరికి వెళ్ళి సో మెట్లు అయితే దిగేసాము. అందరూ మెట్లు దిగాం, ప్రతి ఒక్కరు. నా పెద్ద పాప అయితే అసలు నేను ఎత్తుకునే లేదు. ఎన్ని మెట్లు ఉంటే 600 ఎన్నో ఉన్నాయి, 600+ ఉన్నాయి. దిగింది నా కూతురు. కాలు నొప్పి అనే చెప్పలేదు, ఆ వేలు మరుగయ్యే దయ ఏమో తెలీదు. సో మొత్తానికి దిగి అక్కడికి వెళ్ళి లగేజ్ కౌంటర్లో లగేజ్ రిసీవ్ చేసుకొని ఫాస్ట్గా ఏ ప్రసాదాలు కూడా తీసుకోలేదు, ఎందుకంటే టైం అయిపోతుంది. సో ఫాస్ట్గా తీసేసుకొని ఫాస్ట్గా బయలుదేరేసాము. వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కాం, పళని టు దిండికల్ బస్ ఎక్కాం. మాకు అది 1:30కి రీచ్ అయ్యాము అక్కడికి. ఏం చిన్నోడా నువ్వు. సో మేమైతే అక్కడనే ఫాస్ట్గా వచ్చి పళని టు దిండికల్ బస్ ఎక్కాం. సో అది 1.5 hour జర్నీ అనమాట. ఫుడ్ ఏం తినలేదు, మార్నింగ్ తినలేదు, ఇంకా టైం అయిపోతుంది, అక్కడ టైం ఉంటే తీసుకుందాం అనేసి ఫాస్ట్గా బస్ ఎక్కాము. బస్ ఎక్కితే 1:30కి రీచ్ అయ్యాము దిండికల్కి. సో దిండికల్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 10 minutes పట్టింది, బస్ స్టాండ్ నుంచి అనమాట. సో అక్కడ మాకు ఇంకొక 25 minutes ఉందనగా మా నాన్న వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చారు. మా నాన్న వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత అన్నీ అక్కడ పెట్టుకొని ట్రైన్ వచ్చింది. ట్రైన్లో ఎక్కిన తర్వాత పిల్లలకి అందరికి తినిపించి మేము తిని కొంచెం సెటిల్ అయ్యి పడుకున్నాం అనమాట. పడుకున్నాము అంతే. మాకు చిత్తూరు రీచ్ వచ్చి 11:30. సో 11:30 నుంచి ½ hour లేట్ అయింది. 12:05కి రీచ్ చేశాడు చిత్తూరు. సో అక్కడ దిగితే వ్యారిస్మా ట్రైన్లో ట్రైన్స్ చూస్తే ఎక్కడ లేవు అనమాట. సో 2 o'clock ఉంది ట్రైన్. సో మేము అక్కడ 12 o'clock నుంచి 2 o'clock వరకు దోమలు నిద్ర. సో అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అక్కడ 2 o'clockకి ట్రైన్ వస్తే అక్కడ రిజర్వేషన్ ఏమీ లేదు, ఎందుకంటే మాకు టికెట్స్ దొరకలేదు. సో రిజర్వేషన్లో ఏదైనా ఖాళీ ఉందేమో పిల్లలనన్నా చూద్దామంటే లేదు. జనరల్లో చూస్తే అసలు ఇసుకేస్తే రాళ్ళనంత జనాలు ఉన్నారు. సో ఇది మనకు కుదరదు అని అనేసి లేడీస్ కంపార్ట్మెంట్ చూస్తే కొంచెం ఫ్రీగా ఉన్నిందనమాట. సో లేడీస్ కంపార్ట్మెంట్లో నేను, మా వదిన, పిల్లలు, అమ్మ, ఆడవాళ్ళంతా ఎక్కాము. బట్ మగవాళ్ళు కూడా మా ఆయన, అంటే 2 పిల్లల్ని బేర్ చేయాలంటే కష్టం కదా, మా ఆయన మా అన్న ఎక్కారు. సో ఇంకా మా నాన్న మా బాబాయ్ ఒక సైడ్లో నించున్నారనమాట. ఎవరు లేరు, ఒక 5 members ఉన్నారు లేడీస్ కంపార్ట్మెంట్లో. సో అందుకనేసి వాళ్ళు నో ప్రాబ్లం అని చెప్పారు. సో అందుకని ఎక్కారు. సో అక్కడి నుంచి మాకు 4-5కి అలా రీచ్ అయింది తిరుపతి. సో అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అయిందనమాట. సో
మొత్తానికి టైర్డ్నెస్తో కూడిన జర్నీ అయితే చేసాం, కానీ మనస్ఫూర్తిగా దేవుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము. ఇలా జరిగింది మా ట్రిప్ అయితే. చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ మంత్ ఏదైనా ట్రిప్ వేయాలి అనుకుంటున్నాము. సో ఆ ట్రిప్ కూడా ఎక్కడికి ఎలా అనేది కూడా చూస్తాము. నెక్స్ట్ వచ్చి మాకు డబుల్ ఛార్జ్ అయిందనమాట. డబుల్ ఛార్జ్ ఎందుకు అయిందంటే, మేము తిరుపతి టు మధురై బుక్ చేసాం కదా. సో మేము మధురై నుంచి మధ్యలో శ్రీరంగం దిగేసాం. సో శ్రీరంగం నుంచి మళ్ళీ మాకు తిరుచికి 30 రూపీస్ టికెట్ పడింది పర్ హెడ్. తిరుచి నుంచి మాకు పళనికి 150 రూపీస్ కాస్ట్ పడింది అనమాట. సో మాకు అలా డబుల్ ఛార్జ్ బర్డన్ అయింది. సో మళ్ళీ మాకు ఫుడ్ కూడా ఏమైందంటే, సాటర్డే నైట్, సండే మార్నింగ్ తినలేదు, సండే ఆఫ్టర్నూన్, సండే నైట్ 3 పూట్ల మేము బయట తినాల్సి వచ్చిందనమాట. ఫుడ్ ఏమంత బాగాలేదు, కానీ కాస్ట్ మాత్రం హైగా ఉన్నింది. కానీ మేము ఇంతమంది వెళ్ళాం కాబట్టి ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ అక్కడ ట్రైన్లో వచ్చేవి అలా ఇలా రొటేట్ చేసుకుంటూ పిల్లల్ని అలా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చేసాం మొత్తానికి. కానీ ఇంటికి వచ్చినా తెలిసింది చాలా కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఎందుకు చెప్పు, ఆశగా దిగామన్నమాట. మెట్లు ఫాస్ట్గా దిగాం, మురగాయ అనుకుంటూ. అప్పుడు దిగినప్పుడు స్టైట్స్ అనేటివి ఇలా ఉంటాయి కదా, సో బడన్ ఎక్కువ పడుతుంది అనమాట కాళ్ళపైన. సో మొత్తానికి మా జర్నీ అయితే అలా జరిగింది. దేవుడికి అయితే మేము బాగా దర్శనం చేసుకున్నాము. సో మాతో పాటు మీకు కూడా ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకున్నాము. సో ఇంకొక ట్రిప్ ఎక్కడికి వెళ్తాము అనేది కూడా మన లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎందుకు లాంగ్ వీడియో తీయలేకపోయాను అంటే కూడా, ఎందుకంటే మాకు చిన్న పిల్లలు కదా. సో అందరూ వాళ్ళ లగేజెస్ వాళ్ళ ఇదిలో ఉన్నారు. వీడియో తీయమంటే వాళ్ళకి కొంచెం రిస్కే. అందుకని షార్ట్ వీడియోస్ కూడా మీరు చూస్తే కొంచెం మసగ్గా ఉంటుంది, నేనే తీసుకున్నట్టు ఉన్నాయి కదా. సో కాబట్టి ఇంకొకరి మీద బర్డన్ అయితే వేయలేదు, మేమే తీసుకున్నాం. మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యేంత వరకు ఇలాంటి వీడియోలతోనే అడ్జస్ట్ అవ్వండి. సో ప్లీజ్ వీడియోని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.